అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో అడ్వకేట్ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియో సంక్రాంతి కొత్త రేషన్ కార్డులు మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం. డిసెంబర్ నెలలో స్టార్ట్ చేసి, అంటే ఈ నెలలోనే స్టార్ట్ చేసి సంక్రాంతి కల్లా కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. మన పాత వీడియోలు చూడండి, ఎవరికి ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరికి ఇస్తారో ఇవన్నీ మనం పాత వీడియోలో చెప్పుకున్నాం. ఇంకొత్త విషయం, ఆపద వస్తే ఈ అన్నకు మెసేజ్ చేయాలనిపించలేదా తమ్ముడు అని లోకేష్ భావోద్వేగంగా మాట్లాడారు. నా పుట్టినరోజుకి కానీ, నా పెళ్లి రోజుకి కానీ ఓ పండగలా జరిపేవాడు. అలాంటిది నీకు అది ఆపద వస్తే నేను లేననుకున్నావా? చాలా దారుణం అండి. టీడీపీ కార్యకర్త, ఐటీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను, ఈయన 34 సంవత్సరాల ఈయనకి, గుంటూరు జిల్లా ఐటీడీపీ కార్యకర్త. లోకేష్ కూడా చాలా బాధపడ్డాడు. నాకు కూడా విపరీతమైన బాధ వస్తుంది. ఎందుకంటే ఒక టీడీపీ కార్యకర్తకి భరోసాగా లోకేష్ ఉన్నాడు. ఆయన ఉండగా ముందు ఆయనకి చెప్పి తర్వాత ఏదన్నా చేసుకున్న ప్రతి టీడీపీ కార్యకర్త అమాయకంగా జీవితాలు నాశనం చేసుకోకండి. ఇదే నా మనవి. ఆయనకి నా ప్రగాఢ సానుభూతి. బాధేస్తా ఉంది. పురుగు మందులు తాగి చనిపోయాడు ఆయన. ఇంకెంతకన్నా నేను చెప్పలేను. ప్రతి విషయంలోనూ లోకేష్ చూసుకుంటారు. టీడీపీ కార్యకర్తకు ఉన్న పెద్ద భరోసా ఆయన. కాబట్టి ఏ టీడీపీ కార్యకర్త కూడా అమాయకంగా, అన్యాయంగా బలైపోకండి. అలాగే నీ కుటుంబ సభ్యులకి నువ్వు లేకపోయిన లోటు తీర్చలేను, కానీ నీ కుటుంబ సభ్యులకి అన్నగా నేనవుతా. ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను తమ్ముడు అని చెప్పి భరోసిచ్చాడు. హ్యాట్సాప్ లోకేష్. బాధలో కూడా నీకు హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జై టీడీపీ, జై టీడీపీ కార్యకర్త.